జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనిఖీ చేశారు. పాఠశాలలో అందుతున్న బోధన, మెస్, ఇతర వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అద్దె భవనంలో నిర్వహిస్తున్న మైనార్టీ పాఠశాలలో ఇరుకైన గదులు, మెస్ ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలకు గ్రౌండు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మైనార్టీ శాఖకు మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలోని విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో అద్దె భవనాల్లో ఉన్న గురుకుల పాఠశాలలను శాశ్వత భవనాల్లోకి మార్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, సీనియర్ నాయకులు జక్కు రవి, సింహరాజు, ప్రసాద్ పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలు కానీ, మైనార్టీ పాఠశాలలు కానీ మంచి చదువునియాలని చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా బోధన జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సంబంధించినటువంటి కొంతమంది టీచర్స్ను, పిల్లల్ని కూడా కలవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలకెళ్ళి ఈ అద్దె భవనంలో సుమారు 280 మంది పిల్లలు ఉంటున్నారు. వారికి సంబంధించినటువంటి పిల్లల వాష్రూమ్స్ విషయంలో కానీ, అదేవిధంగా లివింగ్ విషయంలో కానీ, భోజనం చేసేటప్పుడు డైనింగ్ హాల్ విషయంలో కానీ, క్లాస్ రూమ్స్ కూడా కంజెస్టెడ్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులకు, అదేవిధంగా శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ధర్మపురి ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాల కానీ, కస్తూరిబా పాఠశాల కానీ, మోడల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, మా జ్యోతిరావు పూలే స్కూల్స్ సంబంధించినటువంటి పక్కా బిల్డింగ్స్ తీసుకొచ్చే విధంగా మా శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా, ఇక్కడున్న ప్రజల అభిమానంతో ఆ దేవుడు లక్ష్మణ దయతో నా బాధ్యత నిర్వర్తిస్తానే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ